ప్రభు పేరట అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం దేవుని యొక్క వాగ్దానం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి మత్తాయి అధ్యాయం 5వ అధ్యాయం 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పిలి గలవారు ధన్యులు. ఎంత మంచి వాగ్దానం అండి. అంటే నీతి అంటే మనుషులుగా పుట్టినటువంటి మనలో ఎవరిలో కూడా నీతి లేదండి. అంటే మనలో ఆ నీతితో జీవిస్తున్న వారు అందరము. అంటే మనలో ఈ ఈర్ష్య, పగ, ప్రతీకారము, తర్వాత మత్సరము, అసూయ ఇలాంటివన్నీ మనలో ఉన్నాయండి. అంటే మనం ఎవరము నీతిమంతులము కాము. బైబిల్ వాగ్దానమే, బైబిల్ వచనమే సెలవిస్తుంది. ఈ భూలోకంలో ఉన్నటువంటి వారు ఎవరో ఒక్కడు కూడా నీతిమంతుడు లేడని. కానీ దేవుడు మనల్ని తన నీతితో నింపి మనల్ని నీతిమంతులుగా చేశాడండి. ఎందుకంటే దేవుడు తను వెలుగైనటువంటి దేవుడు, తను నీతిమంతుడిగా అంటే పరిశుద్ధంగా పుట్టినటువంటి దేవుడు, పాపం లేనటువంటి దేవుడు మనల్ని తన రక్తమిచ్చి నీతిమంతులుగా మనల్ని చేశాడండి. అదేవిధంగా ఇక్కడ ఆకలి దప్పిలి గలవాళ్ళు అంటే భౌతికపరమైన ఆకలి కాదండి. దేవుడి విషయమై, ఆయన రాజ్య విషయమై ఎవరైతే శ్రమలు, నిందలు, అవమానాలు భరిస్తారో వాళ్ళందరూ ధన్యులు. అంటే దేవుడి విషయమై ఎవరైతే ఆధ్యాత్మికమైన దప్పుగా కలిగి ఉంటారో అటువంటి వారందరూ ధన్యులని దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారండి. అంటే దేవుడి నీతి మార్గంలో, అంటే దేవుడు మార్గంలో మనం అండ్ ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అవమానాలు, నిందలు, అప్పనిందలు వచ్చినా సరే ఆయన మార్గంలో మనం ఆకలి దప్పిలి కలిగి మనము ఆయన్ని వెంబడించినట్లయితే దేవుడు మనల్ని నీతిమంతులుగా, అదేవిధంగా మనల్ని ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచుతానని ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారండి. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ మార్గంలో ఉన్నావో, ఏ మార్గంలో నువ్వు జీవిస్తున్నావో, నీవు దేవుని వద్ద నువ్వు విచారించగలిగితే, ప్రార్థించగలిగితే దేవుడు నీ యొక్క పాప బంధకాల నుంచి విడిపించి తన యొక్క నీతి మార్గములో నిన్ను నడపాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం గల దేవా, మేము అనీతిమంతులమే ప్రభా. మాలో ఏ ఒక్కరిలో కూడా ప్రభా నీతి లేదు ప్రభువా. కానీ ప్రభా నీవు మమ్మల్ని నీతి మార్గములో, అంటే నీ యొక్క ఉన్నతమైన మార్గంలో నడిపించాలని ఆశపడుతున్నావు ప్రభా. ఇదిగో ప్రభా, మేము నీ పాదాల వద్ద ప్రార్థిస్తున్నాం ప్రభా. మమ్మల్ని అందరినీ నీ యొక్క నీతి మార్గంలో, సత్య మార్గంలో మమ్మల్ని నడిపించే ప్రభా. నాయన మేమేమై ఉన్నామో కేవలం మీ కృప బట్టే ప్రభా. నాయన పాపలుగా ఉన్న మమ్మల్ని పాప బంధకాల నుంచి విడిపించే ప్రభా. నిత్య రాజ్యంలో మమ్మల్ని ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభా. ఈ దినమంతా నీ రెక్కల చాటును కాచి కాపాడమని, మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.